నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది? బీరట్ మీద అటాక్ ఉంటుందా, లేకపోతే మధ్యలో ట్రంప్ మళ్ళీ ఏమన్నా సంధి రాయబారం కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నాడా? ఆయన అయితే చెప్తున్నాడు ఇజ్రాయెల్ ఖచ్చితంగా లెబనాన్ని అటాక్ చేయదని, అదే హెజ్బుల్లాస్ని. బట్ ఇజ్రాయెల్ బీరట్ని అటాక్ చేస్తే అది దేనికి సంకేతం? ప్రెషర్ అయితే నెతన్యాహు మీద, బెంజమిన్ నెతన్యాహు మీద చాలా గట్టిగా ఉంది. మరి ట్రంప్ మాట వింటాడా? ఆ దేశ ప్రజల ఆకాంక్షల మేరకు వెళ్తాడా? ఇది ఇప్పుడు కాసేపు హర్ముజ్ జలసంధి వ్యవహారం, వివాదం, టోల్ గేట్లు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకి ఇది కొత్తగా తెర మీదకి వచ్చింది. మనకి వెనకటికి దూరదర్శన్లో ఒక సీరియల్ నడుస్తూ ఉండేది, ఏళ్ల తరబడి నడుస్తుండేది. అలాగే ఈ మరి ఇరాన్ అమెరికా వారు, దాని పర్యవసానాలు, పక్కన హెజ్బుల్లాస్ మీద ఇజ్రాయెల్ అటాక్స్, ఇవన్నీ కూడా చూస్తుంటే ఏంటంటే పరిణామాలు ఏ రోజుకి ఆ రోజు మారిపోతున్నాయి. నిజంగా అసలు అక్కడ ఏం జరుగుతోంది? ప్రపంచాన్ని ఏదైనా మాయ కమ్మేసిందా ట్రంప్ రూపంలో? దీని మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే. ట్రంప్ మాయ కమ్మేసింది అంటారా? ఏమన్నా నమ్మచ్చా? ఇజ్రాయెల్ నాకు మాట ఇచ్చింది లెబనాన్ని అటాక్ చేయని, బట్ అతను నెతన్యాహు తగ్గడు. కరెక్ట్. ఇది ప్రాబ్లం ఎక్కడైందంటే, ఈ చర్చ నడుస్తుంది. మీరు చెప్పినట్లు దూరదర్శన్ సీరియల్ లాగా, విక్రమ్ బేటాల్ లాగా మళ్ళీ తిరిగి అక్కడే వస్తారు. ఎన్నో వారాల నుంచి చర్చలు నడుస్తున్నాయి, అయిపోయినాయి, ఫుల్ స్టాప్లు, కామాలు, ఇంకా సంతకం పెట్టాల్సిందే, ఇంకేం లేదు, టైం అయిపోయింది, 2 నిమిషాలు, 2 వారాలు, 2 నెలలు అయిపోయి, 3 నెలలు అయిపోయి, ఎక్కడికి జరగట్లేదు. ట్రంప్ ఏమంటున్నారు? ప్రోగ్రెసింగ్ వెరీ ఫాస్ట్ అంటారు. ఉన్నది 4 ఐటెంలు, ఎంత ప్రోగ్రెస్ చేస్తారు దానికి? దాంట్లో మెయిన్ ప్రాబ్లం మన అందరు తెలిసిందే. ఫస్ట్ ఈజ్ యురేనియం. అది ఇరాన్ అమెరికాకి అప్పగించరు, వెరీ క్లియర్. వాళ్ళంటారు మా దగ్గర పెట్టుకుంటాం, మేము కావాలంటే దాన్ని డైల్యూట్ చేస్తాం, కానీ మీకు అప్పగించాం. ఇంకొకటి, మాకు ఆయుధాలు వద్దన్నా మేము ఆయుధాలు కొనుక్కొచ్చు కదా అని ట్రంప్ అడుగుతున్నారు. మీరంటారు మేము ఆయుధాలు ప్రొడ్యూస్ చేయం, కరెక్ట్. మీరు కొనుక్కుంటే కిమ్ జాంగ్ ఉన్నాడు కదా అక్కడ, సూపర్ మార్కెట్ పెట్టుకు కూర్చున్నాడు అక్కడ, ఎవరైనా వెళ్ళి కొనుక్కోవచ్చు. అక్కడి నుంచి కొనుక్కుంటే సో మీరు కొనకూడదు. ఇది ఎవరు అంగీకరిస్తున్నారు? ట్రంప్ ఒక వైపుని చెప్తూ పోతున్నారు, కానీ అటువైపు నుంచి అసలు సౌండ్ లేదు, నాయిస్ లేదు. ఇరాన్ ఏం చెప్పట్లేదు. ఇరాన్ అంటే మేము మాట్లాడటం లేదు మా వీళ్ళతోని, మేము ఎప్పుడో ఒక 2 రోజుల నుంచి అసలు బంద్ చేసేసాం మొత్తం కమ్యూనికేషన్ అంతా. మళ్ళీ ఈయన కళలో వస్తున్నాడా అర్థం కావట్లేదు ఇరాన్ వాళ్ళు, లేకుంటే పాకిస్తాన్ వాడే రాసి పంపిస్తున్నాడా నోట్లు, అది కూడా డౌట్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఈ చర్చల్లో అదొకటి మెయిన్ పాయింట్. యురేనియం మాకు అప్పగించాలి, మేము మీకు ఇవ్వము, అయిపోయింది అక్కడ. దాన్ని మరి ఏం చర్చించారు? మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మళ్ళీ అదే అడుగుతాడు ఇంకోసారి, యురేనియం మాకు ఇస్తారా? మేము ఇవ్వము. యురేనియం 15 సంవత్సరాలు 20 సంవత్సరాల దాకా మీరు ఏం చేయకూడదు. కాదు, 5 సంవత్సరాలు. ఇదంతా ముందు చర్చలు జరిగింది. 15 సంవత్సరాలు ఇదే సబ్జెక్ట్ మీద ఇరాన్, యుఎస్ మాట్లాడారు. లాస్ట్లో 2 సంవత్సరాలు, 2013 నుంచి 2015 దాకా చాలా సీరియస్గా నడిచింది చర్చలు. దానికన్నా ముందు ఇరాన్ ఇట్లనే తిప్పారు, క్లింటన్ని తిప్పారు, బుష్ని తిప్పారు, అట్లనే వీళ్ళందరూ ఛాంపియన్స్. ఈవెన్ జస్టిడే ట్రంప్ కూడా అక్నాలెడ్జ్ చేశారు, అది వీళ్ళు చిన్న కిలాడీలు కాదు, వీళ్ళు పెద్ద కిలాడీలు. వీళ్ళు నెగోసియేషన్ చేయట్లో వీళ్ళు ఒకసారి కొంచెం ముందుకు వెళ్తారు, మళ్ళీ వెనకకి వెళ్ళిపోతారు, ఒక మాట మీద ఉండరు. వాళ్ళు అంటారు మేము యురేనియం ఓకే ఫైన్, మేము మా దగ్గర ఉంచుకుంటాం. కాదు, మళ్ళీ అదే సబ్జెక్ట్ మీదకి వచ్చేస్తారు. ఇది నడుస్తున్నప్పుడు రెండో మాట అక్కడి నుంచి వచ్చింది ఏంటంటే, ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ పెట్టడం. అది మళ్ళీ ట్రంప్ అంటాడు ఇట్స్ ఆల్రెడీ ఓపెన్ అంటారు. ఆయన అంటారు ఎక్కడ ఓపెన్? మేము ఉన్నది కూడా రెడ్ సీ కూడా బంద్ చేయబోతున్నాం, అటుపైపు మీరు ఇది అంటున్నారు, అక్కడ కూడా బంద్ చేయబోతున్నాం మేము, అది హౌతీస్ ద్వారా. సో అదేం చేస్తారు మళ్ళీ? సో ట్రంప్కి ఇరానియన్ నేవీ లేదు, ఇరానియన్ ఎయిర్ ఫోర్స్ లేదు, ఇరానియన్ ఆర్మీ లేదు, మేము మొత్తం ఫినిష్ చేసే ఉంటాడు. ఇమీడియట్గా వాళ్ళ రీపర్ డ్రోన్, అమెరికా రీపర్ డ్రోన్ని, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో తిరుగుతున్న డ్రోన్ని కొట్టారు ఇరాన్. దాన్ని ధ్వంసం చేశారు. దాని కాస్ట్ $60 మిలియన్. కొట్టింది మిసైల్ ఏమో చిన్న $10,000 $15,000 ఉంటుంది అంతే. ఆలోచించు, ఇది ప్రాబ్లం. ఇప్పుడు కూడా అంటారు ఏం లేదు. మళ్ళీ ఏం లేనప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? అన్ని షిప్లు వచ్చేస్తుండే కదా ఆటోమేటిక్. మీరే అంటున్నారు వాళ్ళ దగ్గర ఏం లేదు, కరెక్ట్.
అంటే అక్కడ పడున్న 2000 షిప్స్లో మీరు 72 తీసుకొచ్చారు 3 రోజుల్లో. మిగతాది ఏమైంది? మొత్తం బయటికి రావాలి కదా, బయట ఉన్న షిప్లు లోపలికి వెళ్ళాలి కదా, వెళ్ళట్లేదు. అంటే మీ దగ్గర దమ్ము లేదు వీళ్ళని కొట్టడం, మీరు భయపడుతున్నారు. మీరని కాదు, మీ బేసెస్ అక్కడ ఉన్నాయి. మొన్న ఈ డ్రోన్ దాడి చేసినప్పుడు వీళ్ళు యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఏం చేశారంటే వీళ్ళు అక్కడున్న మెయిన్ వాళ్ళ బేస్ మీద కొట్టారు ఒకటి. ఓకే, అక్కడ వాళ్ళ ఏం చెప్తారు, ఒక పోర్ట్ మీద కొట్టారు. కొట్టినప్పుడు ఏమైంది, వాళ్ళు తిరిగి కువైత్ మీద కొట్టారు. ఆలోచించండి, కువైత్ మీద కొట్టారు. ఇది వీళ్ళది రెగ్యులర్ గేమ్ అన్నమాట. అక్కడ అమెరికన్ బేస్ ఒకటి ఉంది, దాని మీద దాడి చేశారు. తో వీళ్ళ మెయిన్ లాంచింగ్ ఫెసిలిటీ మీద కొట్టినప్పుడు అది కోర్స్ పోయి ఉంటుంది ఇప్పుడు దాకా. కానీ దాని తర్వాత ఏంటి, నెక్స్ట్ బేస్ ఎక్కడ ఉంది, దాని పక్కన ఉండొచ్చు. దాన్ని ఎందుకు కొట్టట్లేదు మీరు ఒకటేసారి అన్నీ ఫినిష్ చేసేస్తే అయిపోతుంది కదా, షిప్లన్నీ బయటకు వచ్చేస్తాయి. మీరు చేయట్లేదు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇరాన్ కూడా ఒక ఏదో వచ్చేసింది, అమెరికా మమ్మల్ని కొట్టారు, మ్యాక్సిమం మేము కొడితే వాళ్ళు కొడతారు, ఎందుకంటే సీజ్ ఫైర్ నడుస్తుంది. ఇరాన్ ఈ సీజ్ ఫైర్ చాలా బాగా వాడుకుంటున్నారు. వాళ్ళు కావాల్సిన ఆయుధాలు ఇక్కడి నుంచి అన్నీ తెచ్చుకొని రెడీగా పెట్టుకొని ట్రైనింగ్ ఇచ్చి అన్నీ రిపేర్ చేసి మొత్తం రెడీ చేస్తున్నారు. అమెరికా ఏమో అటు పక్క కూర్చొని చూస్తున్నారు ఇదంతా. ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే వీరి లాజిక్ ఏంటి, మా మీద దాడి చేస్తే అప్పుడు మీ మీద దాడి చేస్తాం. ఇరాన్ చాలా క్లియర్. వాళ్ళు ఏం చేస్తారు, ఒక షిప్ మీద కొట్టడానికి ట్రై చేస్తారు. అప్పుడు అమెరికా అంటారు, మీ షిప్ మీద కొట్టారా, అప్పుడు మేము మిమ్మల్ని కొడతాం. అప్పుడు వీడేం చేస్తారు, కువైత్ మీద కొడతాడు, లేకుంటే యూఏ మీద కొడతాడు. వీళ్ళ బేస్లు అక్కడ ఉంటాయి, వీళ్ళ బేస్ అక్కడ ఉంటాయి. ఇదే నడుస్తుంది గేమ్. 3 నెలల నుంచి ఇదే రిపీట్. రొటీన్ అయిపోలేదు సార్ ఇదంతా, రొటీన్ అయిపోవట్లేదా? ఎస్, ఎందుకు అట్లేదు, రొటీన్ అయిపోయింది ఇదంతా. దానికోసం బోర్ కొడుతుంది కదా. కొత్త చెప్తే ఇవాళ రాత్రి వచ్చిన న్యూస్ ఇది. ఏమన్నారు, ఇజ్రాయెల్ చాలా క్లియర్గా చెప్పారు, బేరూట్లో ఉన్న రెసిడెంట్స్ దగ్గర 24 గంటల ముందు ఒక నోటీస్ ఇచ్చి, ఇది ఇజ్రాయెల్ ఎప్పుడు చేస్తున్నది, ఆ బేరూట్ ఏరియాలో ఒక పర్టికులర్ ఏరియాలో మేము దాడి చేయబోతున్నాం, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ బయటకు వచ్చేసేయండి, ఎందుకంటే మీరు వచ్చేదాకా బిల్డింగ్లు ఉండవు. అక్కడ వీళ్ళు ఉన్నారు, హెజ్బుల్లా వాళ్ళు ఆ బిల్డింగ్ లోపల ఉన్నారు, దాంట్లో లాంచ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళు బేస్మెంట్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు, మాకు తెలుసు. వాళ్ళు మీతో పారిపోవడానికి ట్రై చేస్తే కూడా మేము చూసుకుంటాం. వాళ్ళు డ్రెస్ మార్చుకొని మీతో కూడా కార్లో వచ్చేస్తే మాకు తెలుసు వీడెవడని, మేము పట్టుకుంటామని. ఇజ్రాయెల్ చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు, మేము బేరూట్ మీద దాడి చేయబోతున్నాం. సదర్న్ లెబనాన్ కాదు, సదర్న్ లెబనాన్ ఎనీవే కొట్టేశారు, వాళ్ళు తీసుకున్నారు, టేక్ ఓవర్ చేసుకున్నారు. బేరూట్ని కొడతాం. ఇమ్మీడియట్లీ ఇరాన్ ప్యానిక్ అయిపోయారు. అరే ఇదేంటి మమ్మల్ని కొడుతున్నారు, మా వాళ్ళని కొడుతున్నారు. ఇమ్మీడియట్లీ అమెరికాకి నోటీస్ ఇచ్చేసి, మేము మీతోని చర్చలు లేదు, సీజ్ ఫైర్ అంటే అన్ని చోట్లలో సీజ్ ఫైర్ ఉండాలి. అరే అన్ని చోట్ల సీజ్ ఫైర్ ఉండాలంటే మీరెందుకు మొన్న ఒక షిప్ మీద ఫైర్ ఎందుకు చేశారు సీజ్ ఫైర్ ఉన్నప్పుడు, అది అడగట్లేదు అమెరికా. మీరు అక్కడ వైలేట్ చేసినప్పుడు ఇజ్రాయెల్ ఇక్కడ కూడా వైలేట్ చేస్తారు. ఇజ్రాయెల్ మీద బాంబింగ్ చేస్తున్నారు, సదర్న్ లెబనాన్ నుంచి బాంబింగ్ చేస్తే ఇజ్రాయెల్ కొడతారు రిటర్న్, వాళ్ళ పాలసీ అది. వాడు ఎవ్వడిని పట్టించుకోడు. వాడు బెంజమిన్ నెటన్యాహు మీరు చెప్పినట్ల చాలా ప్రెషర్ ఉంది. అక్కడున్న ప్రజలు, అక్కడున్న పొలిటికల్ పార్టీస్, డిఫెన్స్ మినిస్టర్ వీళ్ళందరూ అంటున్నారు యుద్ధం ఆపకూడదు, ఇది అప్ టు ద ఫినిష్ వెళ్ళాల్సి. ముందు హెజ్బుల్లాని కొట్టేద్దాం, అటువైపు హమాస్ని ఫినిష్ చేసేసాం, వాళ్ళు క్వైట్గా కూర్చున్నారు, ఏం చేయట్లేదు. ఇప్పుడు ఇటు హెజ్బుల్లాని కూడా ఫినిష్ చేసేస్తే మళ్ళీ ఇరాన్ వైపు మనం ఫుల్ ఫ్లెష్ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. లేకుంటే ఏమవుతుందంటే ఇరాన్ కొడుతున్నప్పుడు ఇక్కడి నుంచి ఒక మిసైల్ ఫైర్ చేస్తాడు, అప్పుడు వీరి అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది, రెండు వైపులా 2 ఫ్రంట్ వార్ అయిపోతుంది. అప్పుడు ఒకసారి కంప్లీట్గా హెజ్బుల్లాని ఫినిష్ చేస్తే మళ్ళీ ఇరాన్ మీద మొత్తం నిఘా పెట్టచ్చు. ఇది ఇజ్రాయెల్ స్ట్రాటజీ. అది 6 నెలలు తీసుకుంటుందా, 3 నెలలు తీసుకుంటుందా, 1 సంవత్సరం తీసుకుంటుందా, 2 సంవత్సరాలు, దే ఆర్ నాట్ బాదర్డ్. దే అల్టిమేట్ రిజల్ట్ ఇస్ టు ఫినిష్ ద ఇరానియన్ రెజ్యూమ్. అమెరికాకి అది కాదు, దీని నుంచి ఎట్లానే నేను బయటపడాలి. మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది. ఇప్పుడు మిడ్ టర్మ్ పోల్స్ గురించి అడిగితే నిన్న చాలా స్ట్రేంజ్ అయినా మనిషి, నాకు అర్థం కాదు. 50 ట్వీట్లు చేసింది సార్ 24 గంటల్లో, 50 ట్వీట్లు ట్రూత్ సోషల్లో. ఇదేదో వేసేస్తున్నాడు, ఏ జనరేటెడ్ ఇమేజ్ చేస్తున్నాడు, చిన్నపిల్లలు చేస్తారు చూడండి అట్లా. ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏంటి ఆయన, మీరు నెటన్యాహుని చూడండి, మీరు లీడర్స్ని చూడండి, చాలామంది చాలా తక్కువ మాట్లాడతారు ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళు ఎక్కువ ఒక రోజుకి ఒక ట్వీట్ అంతే. ఈయన గంట కొడుతున్నారు, పారాగ్రాఫ్లు కొడతాడు, క్యాపిటల్స్ అని కొడతాడు. అసలు అర్థం కాదు,
ఏం రాస్తున్నాడు, ఎందుకు రాస్తున్నాడు? అఫ్కోర్స్ ఆయన కూర్చొని టైప్ చేయట్లేదు, కానీ చేసేటోడు. ప్రెసిడెంట్ ట్రంప్ పేరు మీద పోతుంది కదా. రాత్రి 1 గంట దాకా ట్వీట్ చేశాడు, మళ్ళీ పొద్దున్న 4 గంటలకు మళ్ళీ మొదలైపోయింది. అసలు రిలేషన్ లేని ఆ టాపిక్తో కనెక్షన్ లేని దాని మీద ట్వీట్ చేస్తారు. సరే, ఇంత ఉన్నప్పుడు ఇప్పుడు ఇజ్రాయెల్ని అంటారు, మేము ఆపైపోతున్నాం, మేము ఇజ్రాయెల్ దగ్గర ఐ హ్యాడ్ ఎ గ్రేట్ కాల్ విత్ నెటన్యాహు నిన్న రాత్రి ట్వీట్, అండ్ హీ అగ్రీడ్ నాట్ టు గో టు బేరూట్, నాట్ టు బాంబ్ బేరూట్. అక్కడ పంపించిన సోల్జర్స్ని కూడా ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన కలొస్తే ఆ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు. ట్రూత్ సోషల్ పోస్ట్ చేయడం అనేది ఆయన కూర్చొని కొట్టాడు, ఎవడో కొడుతున్నాడు కూర్చొని, ఈయనకి ఏదో కలొచ్చి చెప్పుంటాడు కొట్టరా అని చెప్పేసి. ఇప్పుడు మోదీ గారు ట్వీట్ చేయరు, ఆయన పక్కన ఎవరైనా టీం మెంబర్ ఉంటారు, ఆయనకు తెలుసు మోదీ గారికి ఎట్లాంటి ట్వీట్ ఇష్టం, ఎట్లాంటిది. ఏమైనా పొలిటికలీ సెన్సిటివ్ ఉంటే చూపిస్తారు ఒకసారి, వాళ్ళ టీం మెంబర్స్ ఉంటారు, పర్సనల్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళకి చూపిస్తారు ఒకసారి, పొలిటికల్ సెక్రటరీ వాళ్ళకి చూపిస్తారు. ఇది అది కాదు కదా. ఇప్పుడు నిన్న కూడా నేను నెటన్యాహుకు చెప్పాను, మీరు బేరూట్ మీద బాంబింగ్ చేయకూడదు. నెటన్యాహు అన్నారు, గ్రేట్, నో ప్రాబ్లం, కానీ మేము మిగతా దాని మీద బాంబ్ చేయొచ్చు కదా, చేస్తాం. సో ఇప్పుడు సదర్న్ లెబనాన్ మీద చేస్తున్నారు. లిటనీ రివర్ అనే ఒక రివర్ ఉంది, అక్కడ దాకా వెళ్ళిపోయారు వీళ్ళు. ఎప్పుడు మొన్న బెఫోర్ట్ క్యాసిల్ అని చెప్పి BUAFORT క్యాసిల్, పాత క్యాసిల్, అంటే ఏం చెప్తారు, ఒక 9th centuryలో కట్టిన క్యాసిల్. అది మన దగ్గర క్యాసిల్ అనగానే ఒక ఫోర్ట్ అని చెప్పొచ్చు, ఇక్కడ అది ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ ఫోర్ట్ని క్యాప్చర్ చేయడం అనేది సింబాలిక్, చాలా సింబాలిక్. ఇజ్రాయెల్ బార్డర్ నుంచి 10 కిలోమీటర్లు ఉన్నాయి లెబనాన్లో ఆ పర్టికులర్ ఫోర్ట్. 26 సంవత్సరాల ముందు ఇజ్రాయలీ ఆర్మీ క్యాప్చర్ చేశారు అది. తర్వాత సీజ్ఫైర్ అని చెప్పి మళ్ళీ వచ్చేసారు రిటర్న్. ఇజ్రాయెల్ చేస్తున్న తప్పు ఇది. అమెరికా ప్రెషర్లో వచ్చి వీళ్ళు సీజ్ఫైర్ చేసుకుంటున్నారు. ప్రతిసారి వీళ్ళు ఆల్మోస్ట్ గెలిచిన తర్వాత అక్కడ సీజ్ఫైర్ పెట్టేస్తారు, మళ్ళీ వీళ్ళు వచ్చేస్తారు, మళ్ళీ జరగకపోవచ్చు. దే ఫెడప్ ఇజ్రాయెల్. వాళ్ళు అంటున్నారు, మేము ఎన్ని రోజులు తట్టుకుంటాం. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటారు, నేను చెప్పేశాను హెజ్బుల్లాకి అంటే, మీరు హెజ్బుల్లాతో మాట్లాడారా అని అడిగారు. లేదు హెజ్బుల్లాతో నేను ఎట్లా మాట్లాడతాను, వాళ్ళ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడాను నేను అంటాడు. అన్నిటికీ ఆయన కూర్చొని ఫోన్ చేస్తున్నాడు, ఆయన టీం మెంబర్స్ ఫోన్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు ప్రతిదానికంతే. నిన్న అమెరికన్ టీంలో ఈ ప్రెసిడెంట్ ట్రంప్ ఆఫీస్లో ఉన్న ఒక మనిషి, ఇప్పుడు ఆయన లేడు వైట్ హౌస్లో, ఇండో పాకిస్తాన్ వార్ గురించి అదే అంటున్నాడు. ఇండో పాకిస్తాన్ వార్ నెగోషియేట్ చేసింది పాకిస్తాన్ జనరల్కి అసీం మునీర్తోని మాట్లాడింది అమెరికన్ వైట్ హౌస్లో ఒక స్టాఫ్ మెంబర్. ట్రంప్ ఏమంటాడు, నేనే చేపించిన అంటాడు, నేనే మాట్లాడానంట. ఇది ప్రాబ్లం. థాయిలాండ్ కంబోడియా కొట్టుకు నేనే చేశాను, అక్కడ సుడాన్లో ఎవడో ఇద్దరు కొట్టుకుంటే నేనే చేశాను. మీరు నడిపిస్తున్న యుద్ధం మీరు ఆపలేకపోతున్నారు, మిగతా వాళ్ళ ప్రాబ్లంకి వెంటబడున్నారు మీరు. ఇది ప్రాబ్లం వాసుదేవన్ గారు. సో ఇప్పుడు జరుగుతున్న ఈ పర్టికులర్ ఆపరేషన్లో ఇజ్రాయెల్ చాలా క్లియర్ ఉన్నారు, వాళ్ళ ఎండ్ గేమ్ చాలా క్లియర్. వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ప్రజలు 75% ప్రజలు సర్వే ప్రకారం, లేటెస్ట్ సర్వే ప్రకారం ఈ యుద్ధాన్ని సపోర్ట్ చేస్తున్నారు. దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్ అమెరికాలో నడుస్తుంది. అమెరికాలో ఆల్మోస్ట్ 72% వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ట్రంప్కి ఎండ్ గేమ్ తెలియదు, ఏంటి ఎండింగ్, ఎందుకు యుద్ధానికి వెళ్ళారు, మీకు ఇరాన్తో ప్రాబ్లం ఉందా, ఉంది, ఏంటి యురేనియం, ఏమైనా చేశారా, ఏం చేయలేదు. మాట్లాడుతూ వీఆర్ స్పీకింగ్, గ్రేట్ ప్రోగ్రెస్ ఇస్ బీయింగ్ మేడ్, వెరీ ఫాస్ట్ నెగోసియేషన్స్ ఆర్ హ్యాపెనింగ్. ఎక్కడ 3 నెలలు ఏం లేదు. ఇటు నుంచి పాకిస్తాన్ కాగితం తీసుకెళ్తారు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ తీసుకెళ్తారు, మళ్ళీ వస్తాడు. ఈ నెగోసియేషన్స్ మీరు స్ట్రైట్ ఫేస్ టు ఫేస్ కూర్చుంటే అయిపోతుంది. కానీ ఇరాన్ అగ్రీ చేయరు. వాళ్ళ మెయిన్ ట్రంప్ కార్డ్ 2 ఉన్నాయి, ఒకటి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, ఇంకోటి యురేనియం. ఓకే, వీళ్ళ దాంట్లో వాజోన్ గారు ఈ ఖొమేని, అయతోల్లా ఖొమేని, ఈయన కాదు, ఖొమేని కాదు, ఆయన ఒరిజినల్ ఖొమేని. అయతోల్లా ఖొమేని ఒక ఫత్వా ఇష్యూ చేశారు ఆయన బతుకున్నప్పుడే. మా ఇస్లాంలో న్యూక్లియర్ ఆయుధాలు వాడకూడదు అని చెప్పి ఉందంట. అది నాకు అర్థం కాదు, ఆ టైంలో న్యూక్లియర్ వెపన్స్ లేదు, కానీ ఇస్లాంలో ఎట్లా వచ్చింది నాకు అర్థం కాదు. ఎనీవే వి విల్ లీవ్ ఇట్. ఫత్వా ఆయన ఇష్యూ చేసింది. సో మనం న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకోకూడదు అని ఆయన ఖొమేని. ఇరాన్ అంటున్నాను, మాకు ఒక ఫత్వా ఉంది, మా సుప్రీం లీడర్ ఆయన అప్పుడు ప్రొక్లెయిమ్ చేసిన ఫత్వా. అప్పుడు మేము ఎట్లా తయారు చేస్తాం యురేనియం వెపన్, న్యూక్లియర్ వెపన్స్? యురేనియం ఎన్రిచ్ చేస్తున్నాం, ఓకే కరెక్టే, కానీ వెపన్స్ తయారు చేయలేదు కదా మీరు. అమెరికా అంటాను, మేము మీ మీద మాకు విశ్వాసం లేదు, మీ మీద మేము భరోసా పెట్టుకోలేము, మీరు ఏదైనా చేయొచ్చు ఆ యురేనియంతో. ఇది నడుస్తుంది ఈ గేమ్, అక్కడ ఇక్కడ నడుస్తుంది. ఈ టాక్స్ అనేది ఇంత గుంజి తీసుకెళ్ళడం అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్
జేసీపీ అగ్రిమెంట్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం, యురేనియం గురించి అదే కంపేర్ చేస్తారు. ఈయనకి ప్రాబ్లం ఏంటంటే వాసుదేవన్ గారు, ఆ జేసీపీఓ కన్నా బెటర్ అగ్రిమెంట్ కావాలి నాకు, లేకుంటే అమెరికాలో ఆల్రెడీ వాయించేస్తున్నారు ఈయన్ని. నువ్వు సరెండర్ అయిపోయావు ఇరాన్కి, వాళ్ళు ఏం అడుగుతూ నువ్వు ఇచ్చేస్తున్నావు వాళ్ళకి అని చెప్పి అక్కడున్న అమెరికన్ పొలిటీషియన్స్, అమెరికన్ ప్రజలు అంటున్నారు, మీడియా కూడా. మీరు ఒబామా కన్నా ఏమైనా బెటర్ తీసుకొచ్చారా డీల్? ఒబామా 10 సంవత్సరాల దాకా ఫ్రీజ్ చేయించారు, యురేనియం అంతా తీసుకెళ్ళిపోయారు అక్కడి నుంచి, అప్పుడున్న యురేనియం. అది కాకుండా వాళ్ళకి కావాల్సిన యురేనియం 3.67లో ఉంచుకుంటారు. దానికన్నా బెటర్ డీల్ మీకు దొరికిందా? లేదు. ఇరాన్ ఇప్పుడు అగ్రీ చేయట్లేదు 3.67కి. వాళ్ళు అంటున్నారు ఏం 3.67, మాకు తెలియదు. ఉండే అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ వాసుదేవన్ గారు మనం మాట్లాడుకున్నాం చూడండి, 2 సంవత్సరాలు పట్టింది యాక్చువల్ నెగోసియేషన్, 15 సంవత్సరాలు మాట్లాడుతూనే వెళ్తారు. ఒబామా డిడ్ దట్ కదండి. దానికన్నా ఫస్ట్ క్లింటన్ టర్మ్లో 3 సంవత్సరాలు వీళ్ళతో ఫుట్బాల్ ఆడుకున్నారు వాళ్ళు, ఇరాన్. ఇట్లనే ఇవాళ చర్చ, రేపు చర్చ, ఇవాళ అయిపోయింది, రేపు అయిపోయింది అని చెప్పి ఏం కాలేదు. అట్లనే ఉండే, ఎక్కడ మొదలు పెట్టారు అక్కడికి తిరిగి వచ్చారు. లాస్ట్లో ఒబామా అడ్మినిస్ట్రేషన్లోనే చాలా సీరియస్ నెగోసియేషన్ నడిచింది. అది కూడా డిప్లొమాటిక్ లెవెల్లో, మిలిటరీ లెవెల్లో. మీరు బిలీవ్ చేయరు, ఆ రెజల్యూషన్ని సపోర్ట్ చేసింది, సంతకం ఎంతమంది పెట్టారో తెలుసా? అమెరికా, ఇరాన్ పెట్టలేదు, అది వాళ్ళు పెట్టారు. అఫ్కోర్స్ రష్యా, చైనా, 5 పర్మనెంట్ మెంబర్ సెక్యూరిటీ కౌన్సిల్, జపాన్, వీళ్ళందరూ సంతకం పెట్టారు. ఇట్ ఈస్ నాట్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ జస్ట్ యుఎస్ అండ్ ఇరాన్. వీళ్ళందరూ విట్నెస్గా సైన్ చేశారు, మేమందరూ ఉన్నాము. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చించవతలు పడేసాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక దేశం కూడా దొరకదు దాంట్లో, ఎవడు రాడు, నాకేం పోయిందంట. వాళ్ళు అప్పుడు వచ్చి కూర్చొని వాళ్ళు కూడా సిగ్నేటరీ పెట్టారు. అంటే ఇరాన్ బ్యాక్అవుట్ చేయలేరు. రేపు రష్యా దగ్గర వెళ్ళి ఈ యురేనియం మీకు అప్పగిచ్చిస్తున్నాం అని చెప్పి ఇరాన్ డైరెక్ట్లీ చెప్పలేరు. అప్పుడు రష్యా అంటారు, సారీ మేము కూడా సంతకం పెట్టాం కదా జేసీపీఏ మీద, మేము ఎట్లా వైలేట్ చేస్తాం, మేము చేయం అని చెప్తాం. ఇది జరిగింది. ఇంత డీటెయిల్డ్గా ఉన్న అగ్రిమెంట్ని మీరు అప్పుడు అప్రూవ్ చేయకుండా మీ ఈగో ప్రాబ్లం పెట్టుకొని ఒబామా మీద ఉన్న కోపం మీరు తీసుకున్నారు. ఏం జరిగింది దాంతో? మీకు ఏమొచ్చింది? ఏం రాలేదు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు 40% ప్యూరిటీ ఉన్న యురేనియంని ఇరాన్ కోపం వచ్చి వాళ్ళు 60% పెంచుకున్నారు. అప్పుడు ఈవెన్ సెంట్రిఫ్యూజ్ మీద కంట్రోల్ పెట్టారు. మీరు సెంట్రిఫ్యూజ్ ఎక్కడ ఉన్నాయి, ఐఏఈ ఇన్స్పెక్షన్స్ ఎప్పుడు రావచ్చు, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ వాళ్ళు చేస్తారు, సీసీటీవీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి, అన్ని డీటెయిల్స్గా నెగోషియేట్ చేశారు. ప్రతి కామా ఫుల్ స్టాప్ నెగోషియేట్ చేశారు. ఇంత డీటెయిల్గా ఉన్న దాన్ని తీసి పక్కన పెడేసి ఒబామా ఈజ్ ఎ యూజ్లెస్ ఫెలో, ఒబామా $1.4 బిలియన్ ఇచ్చేసిండు వాళ్ళకి అగ్రిమెంట్స్. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నంత 26 మిలియన్ ఫస్ట్, అంటే 26 బిలియన్ ఫస్ట్, దాని తర్వాత ఆల్మోస్ట్ 200 బిలియన్ తర్వాత కావాలంట వాళ్ళకి ఇరాన్కి. అప్పుడు ఒబామా బాగా పనిచేశాడా లేకుంటే ట్రంప్ పనిచేసాడా అప్పుడు అర్థమైపోతుంది. ఇప్పుడు ట్రంప్ దీని నుంచి బయటికి రాలేకపోతున్నాడు వాసుదేవన్ గారు. అది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. ఆయనకి బయటికి రావాలని ఉంది. మిడ్ టర్మ్ పోల్స్ ఉంది అక్కడ అమెరికాలో, మీకు తెలిసిందే. ఆయన ఇప్పుడు అంటున్నాడు, నాకు మిడ్ టర్మ్ పోల్స్ సంబంధమే లేదు. అరే మీ పార్టీ వాళ్ళు ఏడుస్తున్నారు ఆ పక్కన కూర్చొని, ఎలక్షన్ ఓడిపోతాం, మీరు ఓడిపోతే మిమ్మల్ని ఇంపీచ్ చేయవచ్చు, రేపు మీ పదవి నుంచి మిమ్మల్ని తీసేయచ్చు. ఆయన ఒకటే ఉంది, ఐ డోంట్ వాంట్ ఇరాన్ టు గెట్ న్యూక్లియర్ వెపన్స్. అరే అప్పుడే ఒబామా చేసి పెట్టాడు రా నాయన, మీరు ఇంత కష్టపడక్కర్లేదు. కానీ మీరు దాన్ని తీసి పక్కన పడేశారు. మీరు అన్నెసరీగా స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ ఉండే దాన్ని క్లోజ్ చేయించారు మీరు. ఇప్పుడు నేనే ఓపెన్ చేపిస్తున్నా అంటున్నాడు. మరి అది ఓపెన్ ఉండే ముందే కొత్తది చెప్పండి ఏమైనా. దాని తర్వాత హెజ్బుల్లా, హమాస్ దాని గురించి మాట్లాడలేదు. ముందు రెజీమ్ చేంజ్ అన్నారు, అది కూడా లేదు. మీరు ఏం సాధించారు చెప్పండి. యుద్ధానికి వెళ్ళారు కరెక్ట్, ఏం సాధించారు? ఇజ్రాయెల్ అట్లీస్ట్ వాళ్ళ క్లారిటీగా చెప్తారు, ఎస్ మాది రెజీమ్ చేంజ్ ఉండే జరగలేదు, కానీ మేము సుప్రీం లీడర్ని కొట్టాం. ఇప్పుడు కొత్తవాడు ఉన్నాడు, వాడు కూడా వస్తే ముస్తఫా పబ్లిక్లకు అంతే వాన్ కూడా కొడతాం. ఇన్ఫ్యాక్ట్ మీరు బిలీవ్ చేయరు, ఇవాళ దాకా ఆయతొల్లా ఖమనీది ఫ్యూనరల్ జరగలేదు. ఎక్కడో మార్చరీలో పడింది బాడీ. ఇప్పుడు కూడా ఇప్పటికీ జరగలేదు. ఈ వారం చేస్తా అంటున్నారు హజ్ తర్వాత. కానీ భయపడుతున్నారు, ఎందుకంటే ఇది జరిగింది అనుకోండి, అక్కడ మాస్ జమ అవుతారు కదా, జమ అవుతారు. దాంట్లో కొడుకు వస్తాడు, ఆయన సంగతి వీళ్ళకి తెలిసిపోతున్నాడు. నిలబడగలుగుతున్నాడా, వీల్ చైర్లో వస్తున్నాడా, లేకుంటే స్ట్రెచర్ మీద వస్తున్నాడా అని. ఖచ్చితంగా ఆయన వస్తాడండి. ఒకవేళ రావాల్సింది కదా, వాళ్ళ నాన్నగారు ఫ్యూనరల్కి రాకపోతే. దానికోసం పోస్ట్పోన్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఫ్యూనరల్ జరగలేదు. ఇది ఇజ్రాయెల్ చూస్తూనే ఉంటారు పైన శాటిలైట్ నుంచి. వచ్చి ఎవడెవడు వచ్చాడో, ఎవరెవడున్నాడు అందరిని ట్రేస్ అవుట్ చేసుకుంటారు. కావాలంటే ఒక బాంబు కూడా పడేస్తారు నడిమిట్లు, ఇంకోసారి కొడతారు ఖమేనీని. సో ఇది పరిస్థితి ఇప్పుడు. సో ఇజ్రాయెల్కి వాళ్ళ ఎండ్ గేమ్ చాలా క్లియర్. వాళ్ళకి
హెజ్బుల్లా ఉండకూడదు. ఎందుకంటే నార్దర్న్ ఇజ్రాయెల్లో వాళ్ళు హెజ్బుల్లా దాడి చేసి ఒక 2 వారాల నుంచి స్కూల్ నడవట్లేదు. స్కూల్స్ అన్నీ క్లోజ్ నార్దర్న్ ఇజ్రాయెల్లో. ఎందుకంటే సదర్న్ లెబనాన్ నుంచి కొడుతున్నారు. చర్చలు నడుస్తున్నాయంటే నడుస్తున్నాయి. ఎవరు నడిమిట్లో అమెరికా మీడియేటర్, ఒకవైపు ఇజ్రాయెల్, ఒకవైపు లెబనాన్. కానీ లెబనాన్కి ఇజ్రాయెల్కి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం హెజ్బుల్లాతో కదండి ఉన్నది. అది ప్రాబ్లం. హెజ్బుల్లాకేమో కంప్లీట్ కంట్రోల్ ఉంది. గాజా లాగా. గాజా వాళ్ళది కాదు, హెమాస్ది కాదు. గాజా బిలాంగ్స్ టు ప్యాలెస్టీనియన్ అథారిటీ, యాసిర్ అరాఫాత్ వాళ్ళది. కానీ అక్కడ వచ్చి వీళ్ళు కూర్చున్నారు హమాస్ వాళ్ళు. సో ఇరాన్ ప్రాబ్లం ఏంటంటే చూడండి, ట్రంప్ షుడ్ హావ్ ఇమ్మీడియట్లీ టోల్డ్ ఇరాన్ యెస్టర్డే, దీనికి దానికి సంబంధం లేదు. మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఏది, ఇరాన్ గురించి, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ గురించి, మీ యురేనియం గురించి, మీ మిసైల్ గురించి, మీ డ్రోన్ల గురించి. మీరు ఈ లెబనాన్ తీసుకురాకండి. లెబనాన్తో మీకేం సంబంధం? ఇది అడగాల్సిన ఆ ట్రంప్ అడగట్లేదు. లెబనాన్కి అంటే అక్కడున్న లెబనాన్లో ఉన్న ఎవరు, హెజ్బుల్లాకి మీకేం సంబంధం? మీరు అంటారు కదా మాకు సంబంధమే లేదని. మళ్ళీ మీరేమంటున్నారు అక్కడ కూడా సీజ్ ఫైర్ ఉండాలి. ఎందుకండి? ఇరాన్ అదే అంటున్నారు, ఇజ్రాయెల్ అదే అంటున్నారు. మీరిద్దరు అక్కడ కొట్టుకుంటున్నారు, అది మీ ఇద్దరు సమస్య, మీ సమస్య. మా దగ్గర తీసుకొచ్చి ఎందుకు మీరు మళ్ళీ సీజ్ ఫైర్ అంటారు? సారీ, వీ విల్ నాట్ యాక్సెప్ట్. వెరీ క్లియర్. సో నెటన్యాహు నిన్న ఫోన్ చేసి నేను మాట్లాడానని చెప్పి ట్రంప్ పెద్దగా ట్వీట్ చేశారు. నేను చెప్పాను చూడండి, అయిపోయింది, నేను మాట్లాడేశాను, హీ విల్ నాట్ అటాక్. సో నెటన్యాహు దాని తర్వాత 10 నిమిషాల తర్వాత ఆయన ట్వీట్ పెట్టాడు, ఎస్ మాట్లాడడం, బేరూట్ని ఇప్పుడు అటాక్ చేయకూడదని ట్రంప్ రిక్వెస్ట్ చేశారు. కానీ మా మీద ఒక్క మిసైల్ కూడా అక్కడి నుంచి వస్తే లెబనాన్ వైపు నుంచి మేము కొడతాం. సీజ్ ఫైరో ఏం ఫైరో నాకు తెలియదు. అది కాకుండా సదర్న్ లెబనాన్లో మా యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు కూడా సదర్న్ లెబనాన్లో మేము ఆపం, ఎందుకంటే మా మీద అక్కడి నుంచి మిసైల్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి. సో వీ విల్ ఫినిష్ దట్ ఆఫ్. ఇజ్రాయెల్ది ఏంటంటే వాద్యవన్ గారు, వాళ్ళది మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే, ఒకటి హెజ్బుల్లా, హూతీ, హమాస్, ఇదంతా ఇరానియన్ ప్రాక్సీస్. ఒకసారి హెజ్బుల్లా దీంట్లో అన్నిటికంటే పవర్ఫుల్. మీరు చూస్తుంటే ఆయుధాలు ఇచ్చింది కూడా హెజ్బుల్లా చాలా పవర్ఫుల్ ఆయుధాలు ఇచ్చారు వాళ్ళకి ఇరాన్. ఇప్పుడు కాదు, 5-10 సంవత్సరాల నుంచి. ఇరాన్లో ఉన్న టాప్ IRGC కమాండర్స్ ఎప్పుడు లెబనాన్లో ఉంటారు. ఇదంతా లెబనీస్ గవర్నమెంట్ అలౌ చేస్తున్నారు. దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్. సో నెటన్యాహు ఫోన్ చేసి ట్రంప్ మాట్లాడడం అనేది, నెటన్యాహు చెప్తున్నారు చాలా క్లియర్గా, మాకు మా ఎండ్ ఆబ్జెక్టివ్ ఇది, మేము చేస్తాం. నేను చెప్పాను చూడండి, దీనికన్నా ముందున్న అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటో వాద్యవన్ గారు అంటే, ఈ పర్టికులర్ ఇజ్రాయెల్ మీద ఉన్న ప్రెషర్, అంటే ఇజ్రాయలీ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ మీద ఉన్న ప్రెషర్ చాలా ఎక్కువ. ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నారు మీరు యుద్ధం మొదలుపెట్టింది. దీనికన్నా ముందు కూడా చెప్పాను 72%. కానీ వాళ్ళు చేయట్లేదు. ఇజ్రాయెల్ ఆపట్లేదు యుద్ధం. ఇజ్రాయెల్ అంటాం మేము కొట్టే ఉంటాం, మేము కొడతాం వీళ్ళని. లేకపోతే ఆ దేశం ఉండదు కదండి రేపు. వాళ్ళు కనుక యుద్ధం చేయకపోతే రేపు ఆ దేశం ఉండదు ప్రపంచ పటంలో. అమెరికాకి ఏంటంటే, ట్రంప్కి ఏంటంటే, దీని చెయ్యి నేను గెలిచాను అని చెప్పి బయటికి రావాలి. ఏం గెలిచారు మీరు? ఏం గెలవలేదు మీరు ఉన్నదంతా ఓడిపోయారు. మీరు ఏం ఆయుధాలు లేని ఇరాన్ని మళ్ళీ మీరు కొడతా అంటున్నారు. మళ్ళీ మీరు అంటున్నారు వాళ్ళ దగ్గర ఏం లేదంటున్నారు. మళ్ళీ వాళ్ళు మీ మీద మిసైల్ కొడుతున్నారు. ఎక్కడి నుంచి వాళ్ళ దగ్గర మిసైల్స్? మీరు ఇన్ని రోజుల నుంచి మీరు మీద శాటిలైట్లు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని అంటారు. ఇంటెలిజెన్స్ ఉంది, ఎక్కడుంది మీ దగ్గర? మీరు ఏం చేస్తున్నారు? అమెరికాలో ఉన్న ప్రజలు అదే అడుగుతున్నారు. ఫస్ట్ మీరు యుద్ధానికి ఎందుకు వెళ్ళారు? మీకు ఎండ్ ఆబ్జెక్టివ్ లేదు, దీనికి ఎండ్ గేమ్ అనేది ఒకటి లేదు మీ దగ్గర, బయటపడడానికి మీకు ఆపర్చునిటీ లేదు. ఏం చేస్తారని చెప్పండి. ఇదే చెప్తున్నారు ఇరాన్ ఉన్న ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఇది ప్రాబ్లం. సో అక్కడ ఇరాన్లో ఉన్న ప్రజలు ఇరానియన్ గవర్నమెంట్ దగ్గర ప్రెజర్ చెప్పాలి, పెట్టలేకపోతారు. ఎందుకంటే మనకు తెలిసింది అక్కడ అన్ని సెన్సర్షిప్. యుఎస్లో ఉన్న ప్రజలు వాళ్ళు అడుగుతున్నారు మీరు ఎందుకు వెళ్ళారు యుద్ధానికి? సరే వెళ్ళారు, కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఇంత నష్టాలు జరిగినాయి, ఇంతమంది చనిపోయారు, 14 మంది చనిపోయారు, 250 మంది గాయాలయ్యాయి, 25 బిలియన్ అసెట్స్ పోయింది. దాని తర్వాత నిన్న ఒక రీపర్ డ్రోన్ పోయింది నేను చెప్పినట్టు. దీని తర్వాత మీరు ఏం చేస్తారు నెక్స్ట్? ఇది ప్రశ్న అన్నమాట. ఇప్పుడు వాద్యవన్ గారు, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళ అలైస్ భయపడుతున్నారు. ఖత్తర్, కువైట్, బహ్రెయిన్, UAE, సౌదీ అరేబియా, ఒమాన్, వీళ్ళందరూ భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు రేపు ట్రంప్ బాంబ్ చేస్తే వీళ్ళ మీద బాంబులు వచ్చి పడతాయి. దీంట్లో ముందు కూడా చూశాను. నిన్న ఇన్ఫ్యాక్ట్ ఖత్తర్ అనౌన్స్ చేశారు వాళ్ళ ఆ రోజు ఏం చేస్తారు, బాంబ్ వేసిన గ్యాస్ ఫెసిలిటీలో 3 యూనిట్స్ మొదలుపెట్టినంట ప్రొడక్షన్. వెరీ గుడ్. కానీ ఎక్కడ పంపిస్తారు? ప్రొడక్షన్ మొదలైంది కానీ ఎక్కడ పంపిస్తారు మీరు? వేఅవుట్ లేదు కదా. వేఅవుట్ లేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో
ప్రెసిడెంట్ ట్రంప్కి అన్నిటికంటే ఈజియెస్ట్ థింగ్ చేయడానికి ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడం. మీ అమెరికన్ ఇంత పెద్ద సో కాల్డ్ అమెరికన్ నేవీ, సచ్ ఆ బిగ్ నేవీ అంటారు, దాన్ని తీసుకొచ్చి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో పెట్టండి. వచ్చే షిప్పులకి ఒక ఇది ఉంటుంది, అరే అమెరికా మమ్మల్ని మనం చూసుకుంటారు మమ్మల్ని అని చెప్పేసి. ఇరాన్కి ఒక భయం ఉంటుంది, అరే అమెరికన్ షిప్స్ అక్కడ ఉంది, మేము బాంబు చేస్తే మళ్ళీ మా మీద వేస్తాడు మళ్ళీ. ఇది చేయలేకపోతున్నా, నాకు అర్థం కాదు ఇప్పుడు కూడా. నువ్వు వెళ్ళి గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో కూర్చున్నారు ఎంతో దూరం, ఇరాన్ తెలుసు వాడు రాడు, ఇక్కడ వెళ్తూ వెనక్కి వచ్చిందా సార్ గెరాల్డ్ ఫోర్డ్? అది అక్కడ ఉంది, వెళ్ళిపోయింది. గెరాల్డ్ ఫోర్డ్ హస్ గాన్ బ్యాక్ టు యుఎస్. ఇప్పుడు అబ్రహాం లింకన్ ఉంది అండ్ నిమిత్స్ వచ్చింది. అది ద పాయింట్ ఇస్ నాట్ దాట్. పాయింట్ ఏంటంటే మీ దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ మీరు వాడుకోవాలి. అది ఇజ్రాయెల్ దగ్గర నుంచి నేర్చుకోండి. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్. వాళ్ళు ఇవాళ దాకా వాసుదేవన్ గారు, ఇజ్రాయెల్ ఒక ప్లేన్ పోయిందని ఎక్కడైనా అనౌన్స్మెంట్ వచ్చిందా? ఇన్ని బాంబింగ్ క్యాంపెయిన్ చేశారు, ఇప్పుడు కాదు, ఫస్ట్ లాస్ట్ జూలైలో చేశారు. ఇప్పుడు కూడా ఫస్ట్ బాంబింగ్లో ఖమేనీ చంపినప్పుడు 200 ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చారు అంత దూరం నుంచి. అది వాళ్ళ దగ్గర నుంచి మనం మెచ్చుకోవాలి. వాళ్ళు అమెరికా లాగా వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నుంచి రావడం లేదు, లేకుంటే డిగో గార్సియా నుంచి రావట్లేదు, ఎంతో దూరం నుంచి వస్తున్నారు. ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్ దూరం నుంచి వస్తున్నారు, వచ్చి బాంబ్ చేసి వెళ్ళిపోతున్నారు. ఒక్క ఎయిర్క్రాఫ్ట్ పోవట్లేదు. ఇది వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి అమెరికా. ఇజ్రాయెల్కి చాలా క్లియర్ ఉంది వాళ్ళ ఆబ్జెక్టివ్. ఈ యుద్ధం ఆగాలంటే, మనకి ఇక్కడ ఉన్న పెట్రోల్, గ్యాసు, మిగతా ధరలు తగ్గాలంటే ఒకటే ఆప్షన్, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయండి. దట్ అమెరికా కెన్ డూ ఇట్, డ్రైప్ చేయొచ్చు కావాలంటే వాళ్ళు. కానీ భయపడుతున్నారు ఎందుకు? అది ఎందుకని మనకి ఇప్పుడు అర్థమైపోయింది ఎందుకు భయపడుతున్నారు. ఏం లేదు, వీళ్ళ బేస్ల మీద కొడతారు. మేము చెప్పాను చూడండి, మన కువైట్లో ప్రెషర్, మీరు అన్నట్టు ఎలిస్ నుంచి ప్రెషర్ ఉంది అమెరికా మీద. ఎందుకంటే వాళ్ళు బేస్ మీద కొడతా అంటారు, కానీ అది ఇంకెక్కడ పడితే దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద పడ్డది ఫస్ట్ ఓపెనింగ్ అయినప్పుడు. సివిలియన్ ఏరియాస్లో జుమరియా మీద కొట్టారు, పామ్ జుమరియా మీద. మీరు అమెరికన్ బేసెస్ మీద కొట్టండి, ఎవడు వద్దట్లేదు. కానీ మీరు అమెరికన్ బేసెస్ మీద ఎప్పుడు వెళ్ళి పడదు, ఒక్కొక్కసారి అక్కడిక్కడ పోతుంది. అది అక్కడున్న ప్రజలు భయపడుతున్నారు. వాళ్ళ ఫీల్డ్లో పడ్డది అనుకోండి, వాళ్ళ గ్యాస్ ఫీల్డ్లో, అది ఇరాన్ అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ వాసుదేవన్ గారు, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అమెరికా వాళ్ళ అసెట్స్ని మొత్తం డిప్లాయ్ చేయట్లేదు, వాళ్ళు యూజ్ చేయట్లేదు. మీరు ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తీసుకొచ్చి సీలో పెట్టినప్పుడు అది కాన్స్టెంట్గా ఏదైనా యాక్టివిటీ ఉండాలి, దానికి అక్కడున్న సేలర్స్కి యాక్టివిటీ ఉండాలి, టేక్ ఆఫ్ ఉండాలి, ల్యాండింగ్ ఉండాలి ఎయిర్క్రాఫ్ట్. ఓకే, మిసైల్స్ టెస్టింగ్ ఉండాలి. ఇది ఏం జరగట్లేదు. వాళ్ళు వచ్చి కూర్చొని క్యారమ్ బోర్డులు ఆడుకుంటున్నారేమో అక్కడ, అదే ఉండొచ్చు బహుశా. బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి. అది కాదు వాళ్ళ పని. దే హ్యావ్ టు బి యాక్టివ్ ఆల్వేస్. మీరు ఎక్స్పెడిషనరీ ఫోర్స్ని తీసుకొచ్చారు యూఎస్ నుంచి, దే ఆర్ లైక్ ఎ కమాండో ఫోర్స్. ఏం చేశారు వాళ్ళని తీసుకొచ్చి? ఏం చేయలేదు. వాళ్ళు మళ్ళీ పంపించేశారు. కార్గిల్ తీసుకుంటే, అరే దమ్ముంటే కార్గిల్ టేక్ ఓవర్ చేయండి, ఎందుకు భయపడుతున్నారు? ఏం చేస్తారు ఇరాన్ మిమ్మల్ని మ్యాక్సిమం? మళ్ళీ అంటారు లేదు సౌదీ అరేబియా అన్నారు, ఖత్తర్ అన్నారు, యూఏఈ వచ్చి అన్నారు ఇప్పుడు బాంబింగ్ చేయదని. నేను ఆ రోజు చెప్పాను, సౌదీ అరేబియా ఎందుకు చెప్పారంటే హజ్ నడుస్తుంది, దానికోసం వాళ్ళు భయపడుతున్నారు. నిన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది, హజ్ అయిపోతుంది, ఇప్పుడు ఈద్ అయిపోయింది, దీని తర్వాత అమెరికా ఏం కావాలంటే చేసుకోవచ్చు అని సౌదీ అరేబియా చెప్పారంట. సో టాక్స్ ఏం అప్పుడు ఎందుకు ఆపారు? టాక్స్ నడుస్తుంది మా నడిమిట్లో అని చెప్పారు, మేము చేపిస్తున్నాం టాక్స్ అన్నారు. ఏం చేశారు? టాక్స్ ఏం లేకుండా ఇది ఉండే, హజ్ ఉండే. అది వాళ్ళకి భయం ఏంటంటే హజ్ టైంలో బాంబులు వచ్చి పడ్డది, ఫ్లైట్లు ఆగిపోతే, ఎయిర్ స్పేస్ క్లోజ్ అయితే మొత్తం పబ్లిక్ అంతా అక్కడ ఉండిపోతారు సౌదీ అరేబియాలో. అది వాళ్ళ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎస్పెషల్లీ పాకిస్తాన్ లాంటి దేశం వచ్చిన వాళ్ళు అక్కడ ఇమ్మీడియట్గా మాయమైపోతారు. అక్కడ సౌదీ అరేబియాలో ఎక్కడ వెళ్ళి దాచుకుంటారు వీళ్ళు, వీసాలు ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది వీళ్ళది. ఇది వీళ్ళ స్ట్రాటజీ. సో సౌదీ అరేబియాకి చాలా క్లియర్, వీళ్ళందరినీ పంపించిన తర్వాత మేమేమని చేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియా ఇస్ ఓన్లీ కంట్రీ పాసిబ్లీ ఆఫ్టర్ యూఏఈ చాలా క్లియర్గా చెప్పారు అమెరికాకి, మీరు ఈ గేమ్లో దిగారు, ఓకే, ఈ గేమ్ మీరే ఎండ్ చేయాలి, మీరే ఎండ్ చేయాలి. మీరు హాఫ్ వే పెట్టి వెళ్ళకండి, మమ్మల్ని రేపు ఎప్పుడు కావాలంటే కొడతాడు ఇరాన్. వాడికి తెలిసిపోయింది వాడి పవర్ ఏంటనేది. మిమ్మల్ని ఆపర్చునిటీ ఇవ్వకండి వానికి అని చెప్తున్నారు చాలా క్లియర్గా. ఇది ఏమైపోయిందంటే ప్రతిరోజు వాసుదేవన్ గారు, నాలాంటి వాళ్ళు కూడా, నాకు కూడా బోర్ కొట్టేస్తుంది. ఒకసారి సడన్గా చూస్తే కొత్త ఏదో వస్తుంది, మళ్ళీ స్టోరీ డెవలప్ చేయాల్సి వస్తుంది. హాఫ్ అన్ అవర్ చూస్తే తర్వాత ఇంకోటి, ఈయన ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు, మీరు ఒక ప్రెసిడెంట్ అండి, యూఆర్ అ ప్రెసిడెంట్ ఆఫ్ అ కంట్రీ, నాట్ ఏదో చిన్నపిల్లోడు గేమ్ ఏఐ గేమ్ ఆడట్లేదు. నేనేదో నా వెనక 30 ఎయిర్క్రాఫ్ట్ ఇట్లా వస్తున్నాయి, నేను నిలబడి ఉన్నాను, ఐఎమ్ ద కమాండర్ ఇన్ చీఫ్. వాట్ ఐ ట్రైంగ్ టు డూ? బెంజమిన్ నెతన్యాహుని నేర్చుకోండి. చెప్పాల్సింది చేస్తారు, ఎక్కువ మాట్లాడరు, చేసి చూపిస్తారు.
ఈయనేమో నేను వస్తున్నాను, కొడుతున్నాను, రాబోతున్నాను, వచ్చేసాను, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను అంటాడు. ఏం చేయడు లాస్ట్, మళ్ళీ బ్యాక్అవుట్ అవుతాడు. ఇది కన్సిస్టెంట్గా వచ్చి ఇప్పుడు ఏమైపోయిందంటే పులి వచ్చిన కేసు అయిపోయింది. ఇప్పుడు అసలు అమెరికాలో ఉన్న ప్రజలకి వాళ్ళ ప్రెసిడెంట్తో విసుకొచ్చేసింది. ఈయన అసలు ఏ యూజ్లెస్ ఫెలో అయిపోయాడు. టోటలీ ఒక ఏం చెప్తారు, మైండ్ పని చేయట్లేదా అంది. ఒకసారి ఇదంటాడు, ఒకసారి అదంటాడు. ఈయనతో కాదు. అదే టైంలో జేడీ వ్యాన్స్ కనిపించట్లేదు. ఆయన అసలు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఓన్లీ ఈయన మాట్లాడుతున్నారు, మార్కో రూబియో మాట్లాడుతున్నారు, లేకుంటే ఎవరు లేరు. మార్కో రూబియో ప్రెసిడెంట్, జేడీ వ్యాన్స్కి ప్రెసిడెంట్కి మధ్య ఏమైనా గ్యాప్ ఉంది, డిఫరెన్స్ ఒపీనియన్ ఉంది. జేడీ వ్యాన్స్ వాజ్ అగేన్స్ట్ దిస్ వార్ చాలా క్లియర్గా. ఆయన మొదటి నుంచి చెప్తున్నారు ఈ యుద్ధం అక్కర్లేదు, అది ఇజ్రాయెల్ చూసుకుంటారు, అది వాళ్ళ యుద్ధం, వాళ్ళు మీరు లేకున్నా కానీ మీరు ఉన్నా కానీ వాళ్ళు చేస్తారు, వాళ్ళకి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అది. ఓకే, వాళ్ళకి బతకాలి, వాళ్ళకి అంతే, అది వాళ్ళది ఉంది. మనం ఎందుకు వెళ్ళాలి దాంట్లో అని అన్నారు. కానీ ఈయనకి మెడల్ తీసుకోవాలి కదా, నేనే యుద్ధాలు చేశాను, నేనే ఆపాను, ఏ అమెరికన్ ప్రెసిడెంట్ ఆయనకి అక్కడ కోట్లు కొడుతున్నారు ఒకటి తర్వాత ఒకటి. పేరు పెట్టాడు వాళ్ళు కెనడీ సెంటర్ మీద, తీసేమన్నాడు జడ్జి. ఆ జడ్జిని విపరీతంగా తిట్టాడు, ఏమేమో చెప్తున్నాడు జడ్జి గురించి. ఈవెన్ వాళ్ళ ఓన్ పార్టీ వాళ్ళ మీద, రిపబ్లికన్ పార్టీ వాళ్ళ మీద, ఎవరో వ్యతిరేకిస్తున్నారు యుద్ధాన్ని వాళ్ళ మీద. ఒక మెంటల్ ఏం చెప్తారు, బ్యాలెన్స్ పోయినట్లుంది ఈయనకి. బహుశా ఏం చేస్తాడో తెలియట్లేదు. ఎందుకంటే మనం బైడెన్ గురించి ఈయన చాలా చెప్పాడు, బైడెన్ది అసలు మెంటల్ ఫ్యాకల్టీస్ పనిచేయట్లేదు. మీది కూడా అదే సంగతి. ఇప్పుడు 80 years ఈల్ బీ, ఇప్పుడు 2 వారాల్లో 80th బర్త్డే. ఆలోచించండి. ఇప్పుడు మన ఒక మెడికల్ చెకప్ జరిగింది, దాని రిపోర్ట్ వచ్చింది, అంత బాగుంది. ప్రెసిడెంట్ ట్రంప్ హార్ట్ 14 సంవత్సరాలు వెనకకి వెళ్ళిపోతుందంట. అంటే 64 years యంగ్ ఉన్న హార్ట్ ఉందంట ఇప్పుడు. 80 years ఉన్నా కానీ ఎప్పుడు ఎవడు బిలీవ్ చేస్తాడు ఇట్లాంటి కథలని. మన ఒక సర్జన్ జనరల్ వచ్చారు, అమెరికన్ సర్జన్ జనరల్, రిటైర్డ్, అంటే వాళ్ళ చీఫ్ మెడికల్ అనమాట అమెరికన్ గవర్నమెంట్ది. ఆయన అట్లాంటి టెస్టే లేదు, ఎవడు చేసింది ఇట్లాంటి టెస్ట్ అంటున్నాడు ఆయన. ఈయన కోసం ఈయన జిందాబాద్ చెప్పడానికి ఇప్పుడు దాకా ఇట్లాంటి ఒక ప్రెసిడెంట్ మేము చూడలేదు. టోటల్ నేను చేశాను ఐ మై సెల్ఫ్. ఒక నార్సిసిస్ట్ అయిపోయాడు. అమెరికన్ ఈజ్ లిటరలీ ఇంగ్లీష్ అంటారు లాఫింగ్ స్టాక్ చేసేసారు. అండ్ సొల్యూషన్ ఏంటి సార్ అంటే ఏమన్నా మీకు నియర్ ఫ్యూచర్లో కనిపిస్తుందా ఏమన్నా? ఏం లేదండి, జరగదు. ఎందుకంటే ఇరాన్ లాంగ్ గేమ్లో ఉన్నారు. వాళ్ళంటే ఇది ఇంకా 3 నెలలు పొడిగించండి, ప్రిపేర్డ్ ఫర్ దట్. 6 months. మేము 8 సంవత్సరాలు పోరాడాం సద్దాం హుసేన్తో, ఇది ఇంకా 3 నెలలే. ఇప్పుడు ఈ సఫర్డ్ 1,00,000 మంది చనిపోయారు మా దాంట్లో. ఇప్పుడు అంతమంది కూడా చనిపోలేదు ఇక్కడ. వీ విల్ ఫైట్, వీ విల్ స్టే. మాకు ఏం పోదు. వాడు షిప్పులు తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాడు, వాడు తిండి పెట్టాలి, ఆయిల్ పంపించాలి, ప్రాక్టీస్ చేయాలి. మాది ఇక్కడే ఉంది. సరే, మాకు ప్రాబ్లం ఉంది, ఎకనామిక్ ప్రాబ్లం ఉంది, మేము ఆయిల్ అమ్మలేకపోతున్నాం, ఇన్ఫ్లేషన్ చాలా ఉంది. బట్ వీ ఆర్ ప్రిపేర్డ్ టు సఫర్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది కదా సార్ ఇరాన్. బట్ దే ఆర్ ప్రిపేర్డ్ టు సఫర్. ఎలా సార్, ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయా? వాళ్ళు అటువైపుని తెచ్చుకుంటారు, ల్యాండ్ రూట్ నుంచి, పాకిస్తాన్ నుంచి తెప్పించుకుంటారు, ల్యాండ్ రూట్ నుంచి. అంతా వాళ్ళు చేస్తారు. అదే చెప్పాను కదా, 8 సంవత్సరాలు మీరు అప్పుడు ఒక శాంక్షన్స్ లేకుండే. అది ఇంకో ప్రాబ్లం. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారు. డీల్ చేస్తే మాకు ఇంత డబ్బులు కావాలంటారు. ప్రెసిడెంట్ ట్రంప్కి భయం ఏంటంటే అది ఒబామా ఇచ్చినాకన్నా ఎక్కువ ఇచ్చారనుకోండి, అయిపోయింది కథ. ఒబామా దిగొస్తాడు మళ్ళీ, అరే నన్ను చేసావు అప్పుడు, ఇప్పుడు నువ్వేం చేసావు అని అడుగుతాడు. ఆల్రెడీ అక్కడ ఉన్న పార్టీలు అడుగుతున్నారు, ఇరాన్కి మీరు డబ్బులు ఎట్లా ఇస్తారు, ఇరాన్ ఏం చేశారు మీకు డబ్బులు ఇవ్వడానికి? మీరే అన్నారు కదా ఒబామా డబ్బులు ఇచ్చాడు, ఒబామా 1.4 billion ఇచ్చాడు, సరెండర్డ్, ఒబామా సరెండర్ టు ఇరాన్ అన్నాడు. ఇప్పుడు మీరు సరెండర్ కాకపోతే మీరు ఏం చేస్తున్నారు? యు ఆర్ సరెండరింగ్. మీరు యుద్ధాన్ని ఎట్లానే నేను బయటికి రావాలని ట్రై చేస్తున్నారు అన్నమాట. అది జరుగుతుంది. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, ఇది ఒక అన్ఎండింగ్ స్టోరీ. అంటే అమెరికాకి శత్రువులు ఎక్కడో లేరు, వైట్ హౌస్లోనే ఉన్నారు ట్రంప్ రూపంలో. ఇది చాలా స్పష్టంగా మేనిఫెస్ట్ అవుతున్న దృశ్యం. బహుశా ఇంతకు మించిన మంచి స్టోరీ ఉండదేమో, ఇంతకు మించిన స్క్రీన్ ప్లే కూడా దొరకదేమో హాలీవుడ్ డైరెక్టర్స్కి. ట్రంప్ లాంటి క్యారెక్టర్ ఏ రోజు ఏ క్షణంలో ఏ రకంగా వ్యవహరిస్తాడనేది. ఓ పక్క ఈరోజు మేము యుద్ధం చేయబోతే రేపు ఉండం, మా దేశం ఉండదని మెత్తినోరు కొట్టుకుంటున్న ఇజ్రాయెల్ని కన్విన్స్ అయిపోయింది, వెనక్కి తగ్గుతున్నారని చెప్పేసి ఈయన ప్రకటన చేసేస్తాడు. నెతన్యాహు మీద ఉన్న ఒత్తిడి మామూలు ఒత్తిడి కాదు. మరోపక్క ఇరాన్లో ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఇలాంటి వైచిత్రి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్న ఈ వైచిత్రిని కనుక మనం చూడగలిగితే ఇక్కడ ఇది ఇప్పట్లో దీనికి సంబంధించి ఒక సమస్య పరిష్కారం అవుతుందనే ఒక నమ్మకం అయితే ఏం కలగట్ల. 3 నెలలు అయింది. 8 ఏళ్ళు వాళ్ళు ఇరాక్ తోటి
యుద్ధం చేశారు. సో వాళ్ళకి 3 నెలల్లో లేకపోతే ఇంకో 6 నెలల్లో పెద్ద సమస్య కాదు వాళ్ళకి. ఎవరికి? ఇరాన్కి. దానికి ప్రిపేర్డ్గా ఉన్నారు వాళ్ళు. బట్ ట్రంప్ ప్రిపేర్డ్గా ఉన్నాడా? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్గా ఉందా? అండ్ ఖర్చు పెట్టాలనుకుంటే ఆ మేరకు వాళ్ళ దగ్గర సాధన సంపత్తి ఉందా? కాంగ్రెస్ అంగీకరిస్తుందా? ఇవన్నీ $1 మిలియన్ క్వశ్చన్స్ అండ్ $1 ట్రిలియన్ నష్టాలు. వీటికి సమాధానం చెప్పగలిగినోడు, దీనికి యుద్ధానికి ఒక ముగింపు చెప్పగలిగినోడు, చేయగలిగినోడు ట్రంప్ ఒక్కడే. మరి ఆ దిశగా ఆయన ఆలోచన చేయడానికి, సవ్యంగా ఆయన ఉండటానికి 2 వారాల్లో 80 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నాడు. తెలుగులో తెలుగు రాష్ట్రాల్లో, అంటే ట్రంప్కి ఇది తెలియదు అనుకోండి, తెలుగు రాష్ట్రాల్లో నువ్వు చాలా చోట్ల భారతదేశంలో సహస్ర చంద్ర దర్శనం అంటారు 80 ఏళ్ళు పూర్తయితే. కనీసం అప్పుడైనా ఆయన మెదడులో నరాలన్నీ యాక్టివేట్ అయ్యి చిన్న మెదడు సరిగ్గా పనిచేసి ఈ యుద్ధానికి ముగింపు పలుకుతాడని ఆశిద్దాం.